నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, కూలీకి సంబంధించి ట్రైలర్ 2వ తారీఖున అని చెప్పేసి ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అయితే గతంలో అసలుకి ట్రైలర్ లేకుండా ఫస్ట్ టైం ఇదొక ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి అన్నారు. కానీ 2వ తారీఖు వస్తుంది, ఓకే. కానీ కూలీకి సంబంధించి మరో పాట రిలీజ్ అయింది. మొన్న వచ్చినటువంటి మౌనిక ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇది టైటిల్ సాంగ్లా కనిపిస్తుంది. ఈ సాంగ్ గురించి కావచ్చు, ఇంకా కొన్ని లీకులు కూడా వచ్చాయని చెప్పేసి అంటున్నారు. సో కూలీ గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి ఇది 3వ పాట అనుకుంటా. అంతకుముందు ఒక సాంగ్ వచ్చింది, మౌనిక పాట అయితే పెద్ద హిట్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ సాంగ్ టైటిల్ సాంగ్ ఇది. అంటే ఈ పాట చూసుకుంటే మ్యూజిక్ పరంగా బీట్ డామినేట్ చేసింది బాగా. తెలుగు వెర్షన్ సాంగ్ అయితే రాలేదు, కానీ తమిళ వెర్షన్ సాంగే రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ సాంగ్ రేపు బాబు తెలుగు వెర్షన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. పాటల పరంగా చూసుకుంటే మౌనిక పాట అయితే క్యాచీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే జైలర్ ప్యాటర్న్ లోని వీళ్ళు వెళ్తున్నారు అనేది టాకు. జైలర్ హిట్ అవడానికి కారణం అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అనేది అందరికీ తెలిసిందే, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఈ సినిమా పాటల పరంగా ఇలా ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం హైలైట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చిన లీకుల ప్రకారం ఏంటంటే దేవాకి సైమన్కి మధ్యలో క్లాషెస్. దేవా పాత్ర రజనీకాంత్, సైమన్ నాగార్జున. ఆయన రిటైర్ అయిపోయిన స్మగ్లర్ దేవా. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణాలుగా మళ్ళీ వీళ్ళ మధ్యలో వార్ బిగిన్ అవుతుంది. ఈ సందర్భంగా ఏం జరిగింది అనేది ఓవరాల్గా స్టోరీ. ఈ పరిస్థితుల్లో ఆయన వేరే వాళ్ళని ఆశ్రయించాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది రజనీకాంత్. ట్రైలర్లు ఎలా శివరాజ్ కుమార్ మోహన్ లాల్ ఎలా వెళ్ళాడు, అదే ప్యాటర్న్ అదే పద్ధతిలో దీంట్లో కూడా. అందువల్ల అమీర్ ఖాన్ రావడం కానీ ఇవన్నీ కూడా అలా వచ్చిందనేది ఒక లీకులు అయితే వచ్చినాయి. ఓవరాల్గా మనకు సంబంధించిన సమాచారం అయితే ఇది. అయితే కూలీ సినిమాకి సంబంధించి ఆగస్టు 14న వార్ 2తో పాటు కూలీ రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు రజనీకాంత్ గారి కెరియర్లో ఇది ఎంత పెద్ద మైల్ స్టోన్ కాబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే రజనీకాంత్ గారికి నేను అనుకోవడం ఈ సినిమా తర్వాత ఇంకొక సినిమా చేసి రిటైర్ అవుతారే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇలా కంటిన్యూగా చేయాల్సిన మార్కెట్ ఉంది కాబట్టి చేయాలనుకుంటే ఆరోగ్యం సహకరించాలి ఫస్ట్. ఇప్పటికే ఆయన చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, అందుకని ఏజ్ ఎక్కువ అవుతుందని చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఈ సినిమా ఇంకొక సినిమా ఏదో 2-3 సినిమాలు తప్పితే వచ్చే అవకాశం అయితే కనపట్ల. అక్కడతో ఆయన సినిమాలు ఆపేసే అవకాశం అయితే ఉంది. మరి ఇక చూసుకుంటే ఈ సినిమాలో నాగార్జున పాత్ర కూడా ఈ మధ్యన కుబేరాతో తెలుగులో హిట్ కొట్టారు. మరి ఈ కూలీతో ఆయన నాగార్జున కెరీర్ కీలకం అని చెప్పాలి. ఎందుకంటే ఆ 4 హీరోల్లో నాగార్జున కొద్దిగా వెనకబడి ఉన్నారు కాబట్టి ఆ వెనకబడి నుంచి మనిషి కాస్త ఈ కూలీ నుంచి మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చి వెలిగిపోతారని చూడాలి. అయితే ఓవరాల్గా నాగార్జున గారు తెలుగు నుంచి, అమీర్ ఖాన్ గారు బాలీవుడ్ నుంచి, అదే విధంగా చూసుకుంటే ఉపేంద్ర గారు కన్నడ నుంచి, ఎలాగా పలు భాషల నుంచి తీసుకున్నారు. సో గతంలో లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దీని నుంచి గతంలో ఖైదీ కావచ్చు, విక్రమ్ కావచ్చు, ఇలాంటి సినిమాలు మనం చూస్తున్నాం. సో వాటితో ఇది లింకప్ అయ్యేది ఉందా? ఒకవేళ నిజంగా అయితే మళ్ళీ ఇంకొక సీక్వెల్లో అందరూ కలిపి ఒకే దాంట్లో చూసే అవకాశం ఉందా అంటే ఏమంటారు? అంటే ఇప్పుడు రోలెక్స్ పాత్ర సూర్యతో మనకి ఒక సినిమాలో కనిపిస్తున్నాడు కదా, ఆ లియోలోను క్లైమాక్స్లో ఎంటర్ అవుతున్నాడు. ఆ తరహాలోనే అమీర్ ఖాన్ పాత్ర ఎంటర్ అయినట్టుగా భావించాలి. అమీర్ ఖాన్తో ఇంకో సినిమా ఉండే అవకాశం ఉంది లోకేష్ కనకరాజ్కి అనే టాక్ అయితే ఉంది. ఈ మిగతా పాత్రలని యాడ్ అవుతాయి లేదు చెప్పలేం, కానీ అమీర్ ఖాన్తో మాత్రం ఈ పాత్రని ఎంటర్ చేస్తే ఈ పాత్రతో మళ్ళీ కంటిన్యూగా అమీర్ ఖాన్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారంటే ఏదో లేకుండా ఊరికి తీసుకురాడు, మొత్తానికి ఏదో ప్లాన్ అయితే ఉంది. కాబట్టి అమీర్ ఖాన్తో కూడా సినిమా ఉంటుందని అనుకోవాల్సి వస్తుంది. అయితే లోకేష్ కనకరాజ్ గారికి సంబంధించి గతంలో కూడా మనం చూసాం, దాదాపు 10 ఏళ్ల దాకా ఎక్కడ కూడా తనకు డేట్స్ లేవని చెప్పేసి కూడా చెప్పినట్టు మనం విన్నాం. అంటే రోలెక్స్తో ఒక సినిమా, అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు అమీర్ ఖాన్ వస్తే అమీర్ ఖాన్ గారితో ఒక సినిమా, ఇలాగ అందరిది తీసుకొని లాస్ట్కి సినిమాటిక్ యూనివర్స్ క్లైమాక్స్లో అందరి హీరోలు ఒక సినిమాలో కనిపించేటువంటి ఒక అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? అంటే కొన్ని పాత్రని కలిపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు విక్రమ్ పాత్రని కలపచ్చు, రజనీకాంత్ గారి పాత్రని ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయేలాగా చేయొచ్చు. విక్రమ్ పాత్ర కూడా అలా, కమల్ హాసన్ పాత్రని కూడా అలా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం అయితే ఈ సినిమా తర్వాత కార్తీతో ఒక ఖైదీ సినిమా సీక్వెల్ వస్తుంది, ఢిల్లీ పాత్ర ఇంకో పాత్రగా మళ్ళీ రాబోతున్న సినిమాగా చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ సినిమా మీదే పూర్తిగా ఫోకస్ పెట్టాడు ఆయన. అటు సౌబిన్ సాహిర్ కానీ, ఇటు ఉపేంద్ర గారు కానీ, అమీర్ ఖాన్ కానీ, మొత్తానికైతే భారీ తారాగణం ఉన్న సినిమాగా చెప్పాలి. 2వ తారీఖు దీని ట్రైలర్ రాబోతుంది. దానికన్నా ముందే వార్ 2 ట్రైలర్ రిలీజ్ చేసి దీన్ని బీట్అవుట్ చేద్దామని తపంతో వార్ టీం ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. కాబట్టి రేపు మాపు వార్ 2కి సంబంధించిన ట్రైలర్ ప్రోమో వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే మనం చూసుకుంటే 2 ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి, అటు వార్ 2 కావచ్చు, ఇటు సంబంధించి కూలీ కావచ్చు. అయితే ఇక్కడ రజనీకాంత్ గారు, అమీర్ ఖాన్, అదేవిధంగా నాగార్జున, ఉపేంద్ర వీళ్ళందరినీ ఢీ కొట్టే అంట సత్తా అక్కడ హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్కి ఉందంటారా? సినిమాలో కంటెంట్ ఉంటే ఏముంది,
వీళ్ళ ముందుకు వెళ్ళొచ్చు చెప్పలేము. కాకపోతే రెండు ఒకేసారి రిలీజ్ అవడం వల్ల కంపారిజన్ ఎప్పుడు మొదలవుతుంది. రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడం అనేది అది మంచిది కాదు. ఇండస్ట్రీ సేఫ్గా ఉండాలంటే మాత్రం ఇలాంటి సాహసం ఇంకెప్పుడు చేయకూడదు కూడా. మేము చెప్పామా, ముందే చెప్పామా అంటారు అందరూ. కాబట్టి మరి వాళ్ళ ధైర్యం ఏంటో చెప్పుకోవాలి. వాళ్ళ ధైర్యం ఆ కంటెంట్ మీద నమ్మకంతో ముందుకు వస్తున్నారు. వీళ్ళ కంటెంట్ మీద నమ్మకంతో వస్తున్నారు. ఒక తమిళ సినిమాకి ఒక హిందీ సినిమా, ఎందుకంటే వీళ్ళు మేకర్స్ అంతా తమిళియన్సే కాబట్టి వాళ్ళంతా బాలీవుడ్ వాళ్ళు కాబట్టి ఆ ప్రకారం చూడాలి మనం ఆ సినిమాలు రెండింటిని. సో ఓవరాల్గా కూలీ పైన మీకున్న అంచనాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూలీ మీద అంటే నార్త్ సౌత్ ఈ రెండు కంపారిజన్ అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా బాలీవుడ్ వెనకబడిపోయింది అంటున్నాం కాబట్టి మా సత్తా ఏంటో మేము చూపిస్తామని వాళ్ళు ముందుకు వస్తున్నారేమో. కానీ ఏదేమైనా కూలీ సినిమా మాత్రం మళ్ళీ రజనీకాంత్ కెరీర్లో ఒక పెద్ద సినిమాగా చెప్పొచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కూలీ అండ్ అదేవిధంగా వార్ 2, కానీ కూలీ అప్డేట్స్ మాత్రం నిజంగా రచ్చలేపుతున్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.